కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. జ్యోతి ఆడుకుందాం రమ్మని బలవంత పెట్టింది. సరే అని వెళ్ళాను. పరిగెత్తుతూ ఉంటే ఇద్దరం పడిపోయాం. జ్యోతికి ఏం కాలేదు, నాకు దెబ్బ తగిలింది. నాకే గనుక అమ్మ ఉండి ఉంటే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కట్టి ఎత్తుకునేది కదా. అవునమ్మా. పైగా నా వల్లే జ్యోతి పడిపోయిందని వాళ్ళమ్మ కొట్టింది. నాకు అమ్మ లేదు కాబట్టి ఆకతాయిగా ప్రవర్తిస్తున్నానని తిట్టింది. అమ్మా నాన్న లేని నేను వాళ్ళ పాపతో ఆడుకోద్దట మామ. వాళ్ళమ్మ పసిబిడ్డ మనసు తెలుసుకోలేదు, కసాయిదమ్మా. నీకు ఎవరు లేకపోవడం ఏంటమ్మా? నీకు నేను నాను తల్లి, ఊరుకో. మా అమ్మ ఒక్కసారి నాకు మా అమ్మ చూపించవు. చూస్తావు తల్లి. ఆ భగవంతుడే గనక నీ మాటలు వింటే ఏదో ఒక రోజు మీ అమ్మ దగ్గరికి నిన్ను చేరుస్తాడు. నిజంగా? నిజంగా తల్లి. మామ, భగవంతుడు అంటే గుర్తొచ్చింది. ఈ రోజు నా డ్యూటీ గుడి దగ్గర వేశారు. నేను వెళ్తాను, లేదంటే వాళ్ళు కొడతారు. కాస్త అన్నం తిని వెళ్ళమ్మా. వద్దు మామ. అమ్మా, ₹1 ధర్మం చేయని తల్లి, మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా, చిన్న పిల్లనమ్మా, ధర్మం చేయనమ్మా. అమ్మా, ధర్మం చేయని తల్లి. అమ్మా అమ్మా వదలండి, వదలండి. వదలండమ్మా, నన్ను వదలండి, నేను వెళ్ళాను. ధర్మం చేయండి అంటే పట్టుకున్నానండి, నన్ను వదలండమ్మా. వదలండమ్మా, వదలండి. ఏంటమ్మా ఇది? కల్పన, వదిలే వదిలే కల్పన, వదిలే. బాబు గారు, ధర్మం చేయండి అని అడిగితే గట్టిగా పట్టేసుకున్నారు. ఏం కాదమ్మా, నేను చెప్తాను. కల్పన వదిలి, పాప భయపడుతోంది. వదులు కల్పన. పాప, ఇదిగో పాప, మా ఇంటికి వస్తావమ్మా? నేనా? అవునమ్మా. నువ్వు కొన్నాళ్ళు మాతోనే ఉంటావా? నీకేం కావాలన్నా ఇస్తాను. నువ్వు ఏది అడిగినా కొని పెడతాను. నేను రాను. అది కాదమ్మా, నీ కొత్త బట్టలు కొని పెడతాను, మంచి భోజనం పెడతాను. అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు కదా, ఆరోగ్యం బాగయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లో ఉండు, అంతే. అది చాలు. మా అమ్మను వదిలి నేను రాను. వదినలా ఉందన్నయ్య? ఏమన్నా? స్వాంతనికి దూరంగా, చావుకి దగ్గరగా, కళ్ళున్న గుడ్డిదానిగా, నోరున్న మూగదానిగా బతకలేక, చావు రాక కొట్టు మిట్టాడుతోందిరా. అంత మాట అనొద్దన్నయ్య. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి రమ్మన్నాను. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? నాకు మళ్ళీ పెళ్ళ? మీ అందరి ఉసురు పోసుకుని పచ్చగా ఉన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఈనాడు వదిన కన్నీళ్లకు కారణమైన నేను మళ్ళీ పెళ్లి చేసుకుని ఉద్ధరించేది ఏమీ లేదన్నయ్య. దీపక్, ఈరోజు గుడి దగ్గర ఓ పాప బిచ్చం అడుక్కుంటూ కల్పన దగ్గరకు వచ్చింది. అమ్మా అని పిలవగానే అదేంటో 6 ఏళ్లుగా ఎలాంటి కదలిక లేని కల్పన ఒక్కసారిగా ఆ పాపను చూసి గట్టిగా పట్టుకుందిరా. కల్పన కళ్ళలో ఏదో తెలియని ఆనందం. అదే పాప శాశ్వతంగా కల్పన ముందుంటే ఖచ్చితంగా తను మామూలు మనిషి అవుతుందిరా. అన్నయ్య, పోనీ రేపు ఒకసారి గుడికెళ్ళి ఆ పాపని కలిసి ఎలాగో అలా ఒప్పించి ఇంటికి తీసుకొద్దాం అన్నయ్య. నేను కూడా అదే అనుకుంటున్నానురా. కానీ ఆ పాప కనపడాలి, రావడానికి ఒప్పుకోవాలి, అదృష్టం కలిసి రావాలి. ప్రయత్నం చేసి చూద్దాం అన్నయ్య, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.